ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది నమ్మకమే. అలాగే ఆ ప్రాణాన్ని తీసేది కూడా నమ్మకమే. శత్రువు దాడి చేస్తే ఎదురు తిరిగి పోరాడొచ్చు. కానీ ప్రాణంగా నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిస్తే ఆ ద్రోహానికి క్షమాపణ అనేది ఉండదు. రాజస్థాన్ పేరు చెబితే ఎర్రటి ఎండలు, అంతులేని ఇసుక ఎడారులు, ఎన్నో రహస్యాలను దాచుకున్న పాత కోటలు మనకి గుర్తొస్తాయి. కానీ ఆ వేడి ఇసుకలో ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టిన ఒక నెత్తుటి రహస్యం ఈరోజు బయటకు రాబోతుంది. అది రాజస్థాన్లోని జోధ్పూర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైసల్మేర్ హైవే. చుట్టూ కిలోమీటర్ల కొద్దీ ఎడారి మాత్రమే కనిపిస్తుంది. కిరణ్, గౌతమ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఇద్దరి వయస్సు కూడా అటు ఇటుగా 32 ఏళ్లే. కిరణ్ ఒక సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ మరియు రియల్ ఎస్టేట్ బిల్డర్. గౌతమ్ కూడా కిరణ్ దగ్గరే పార్ట్నర్గా ఉన్నాడు. ఇద్దరూ ఒక సైట్ విజిట్ ముగించుకొని రాత్రి సమయంలో కారులో జోధ్పూర్కి తిరిగి వస్తున్నారు. కిరణ్కు ప్రపంచంలో ఇద్దరే ఇష్టం. ఒకరేమో అతను అనాథ అయినప్పటి నుంచి అతనికి తోడుగా ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్. మరొకరేమో ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య అంజలి. అంజలి వయస్సు 28 ఏళ్ళు. అంజలి చాలా అందమైన, సాంప్రదాయమైన మరియు అమాయకపు అమ్మాయి. కిరణ్, గౌతమ్ ఇద్దరూ హైవే మీద జోధ్పూర్కి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఇసుక తుఫాను మొదలయ్యింది. కంటికి ఏమీ కనిపించడం లేదు. కారు నడుపుతున్న కిరణ్ సడన్ బ్రేక్ వేశాడు. కానీ ఆ మరుసటి రోజు ఉదయం ఆ హైవేకి పక్కన 100 అడుగుల కింద ఉన్న ఒక లోయలో కిరణ్ కారు నుజ్జునుజ్జై కనిపించింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న కిరణ్ తలపగిలి స్పాట్లో చనిపోయాడు. కానీ కో ప్యాసింజర్ సీట్లో ఉన్న గౌతమ్కు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. గౌతమ్ను ఎయిర్ బ్యాగ్స్ కాపాడాయి అని పోలీసులు నిర్ధారించారు. కిరణ్ శవాన్ని జోధ్పూర్లోని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు గౌతమ్. పాపం అంజలి తనని ప్రాణంగా ప్రేమించే తన భర్త శవాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కింద పడిపోయింది. బహుశా ఆమె ఏడుపు చూస్తే ఆకాశం కూడా కన్నీరు పెడుతుందేమో అనేంత బాధతో ఏడుస్తుంది అంజలి. గౌతమ్ ఆమెను పట్టుకొని, నా ప్రాణ స్నేహితుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంజలి. వాడిని నేను కాపాడుకోలేకపోయాను. వాడి బదులు నేను చనిపోయి ఉన్నా బాగుండేది అంజలి. అప్పుడు నువ్వు వాడు ఇద్దరు సంతోషంగా ఉండేవాళ్ళు అంటూ గౌతమ్ కూడా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. అందరూ వాళ్ళిద్దరినీ చూసి చాలా జాలిపడ్డారు. అది ఒక సహజమైన యాక్సిడెంట్ అని పోలీసులు కూడా కేసును క్లోజ్ చేశారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. అదేంటో చూసే ముందు మీరు గనుక రోజు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. కిరణ్ చనిపోయి 6 నెలలు గడిచాయి. పాపం అంజలి ఒక బతికున్న శవంలా మారిపోయింది. తన భర్త పోయిన బాధలో నుంచి ఆమె ఇంకా తేరుకోలేదు. ఆమె ఎవరితో మాట్లాడట్లేదు, సరిగ్గా తినడం లేదు, నిద్రపోవట్లేదు. కిరణ్ ఫోటో చూస్తూ ఏడుస్తూనే ఉంటుంది. ఈ 6 నెలలు గౌతమ్ ఆమెకు ఒక దేవుడిలా అండగా నిలబడ్డాడు. కిరణ్ కంపెనీ పనులన్నీ అతనే దగ్గరుండి చూసుకున్నాడు. అంజలికి టైంకి భోజనం పెట్టడం, ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం, నిజంగా ఆమెకి ఒక ఫ్యామిలీ మెంబర్లా బాధ్యత తీసుకొని అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు గౌతమ్. ఒకరోజు అంజలి వాళ్ళ అమ్మా, నాన్న, బంధువులు అందరూ కూర్చొని అంజలితో, చూడమ్మా అంజలి, ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నామని తప్పుగా అనుకోకు. చనిపోయిన కిరణ్ ఎలాగో బతికిరాడు. నీకు చూస్తేనేమో ఇంకా 30 ఏళ్ళు కూడా రాలేదు. పైగా పిల్లలు కూడా లేరు. ఇలా ఒంటరిగా ఎన్ని రోజులు బతుకుతావు? గౌతమ్ కిరణ్కి ప్రాణ స్నేహితుడు. పైగా మేమంతా గడిచిన 6 నెలలుగా చూస్తున్నాం కదా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అతని కంటే మంచివాడిని మేము నీకు మళ్ళీ తీసుకురాలేం. అతన్ని పెళ్లి చేసుకో అమ్మా. ఎలాగూ మీ ఆయనకి ప్రాణ స్నేహితుడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిన్ను ఒక దేవతలా చూసుకుంటాడు అని వాళ్ళంతా అంజలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అంజలికి మాత్రం అది ఇష్టం లేదు. అప్పుడు గౌతమ్ కూడా ఆమెను కన్విన్స్ చేశాడు. అంజలి, నేను ఇప్పుడు కాదు, ఎప్పటికీ నీ మనసులో కిరణ్కి ఉన్న స్థానాన్ని తీసుకోలేను. కానీ నా స్నేహితుడు భార్య ఒంటరిగా ఏడుస్తూ బతకడం వాడు పైనుండి చూసి తట్టుకోలేడు. నీకు ఒక భర్తలా కాదు, కేవలం ఒక స్నేహితుడిలాగా తోడుగా ఉంటాను అని గౌతమ్ అన్న మాటలకు అంజలి కరిగిపోయింది. తన భర్త స్నేహితుడే కదా అని నమ్మి అతనితో కలిసి ఉండటానికి, అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దాంతో గౌతమ్, అంజలిలకు పెళ్లి జరిగింది. కిరణ్ ఆస్తులు, అతని కంపెనీ, అతని భార్య అన్నీ లీగల్గా ఇప్పుడు గౌతమ్ సొంతమయ్యాయి. అంజలి కూడా నెమ్మదిగా గతాన్ని మర్చిపోయి గౌతమ్తో ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్ధపడింది. అంతా బాగుంది.
ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అప్పుడే గౌతమ్‌తో అంజలికి పెళ్ళై 1 సంవత్సరం గడిచిపోయింది. జోధ్‌పూర్‌లోని ఆ పాత పెద్ద ఇంటిని రెనోవేట్ చేద్దామని అంజలి పాత సామాన్లు సర్దుతూ ఉండగా ఇంట్లోని స్టోర్ రూమ్‌లో ఒక పాత అట్టపెట్టె దొరికింది. అందులో కిరణ్ వాడిన పాత డైరీలు, ఒక పగిలిపోయిన ల్యాప్‌టాప్ మరియు కిరణ్ చేతికి ఎప్పుడూ ఉండే ఒక కాస్ట్‌లీ స్మార్ట్ వాచ్ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వాచ్ స్క్రీన్ పగిలిపోయింది. వాటిని చూసిన అంజలి ఎమోషనల్‌గా ఆ వాచ్‌ని చేతిలోకి తీసుకుంది. తన భర్త చివరి జ్ఞాపకమైన ఆ వాచ్‌ను వాడుకుందామని దానికి ఛార్జింగ్ పెట్టింది. విచిత్రంగా ఆ వాచ్ వెంటనే ఆన్ అయింది. అందులో టైం అయితే ఆగిపోయింది కానీ స్టోరేజ్‌లో కొన్ని ఫైల్స్ మాత్రం అలాగే ఉన్నాయి. అలాగే ఆ వాచ్‌లో ఒక వాయిస్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి అంటే కారు ఇసుక తుఫాన్లో ఉన్నప్పుడు కిరణ్ టెన్షన్లో పొరపాటున తన చేతికి ఉన్న వాచ్లో రికార్డింగ్ బటన్ ప్రెస్ చేయడంతో అప్పుడు జరిగిందంతా ఆడియో రికార్డ్ అయింది. అంజలి తన ఇయర్ ఫోన్స్ ఆ వాచ్ కనెక్ట్ చేసి ఆ ఆడియో రికార్డింగ్ని ప్లే చేసింది. ఆ ఆడియోలో కారు బ్రేక్స్ సౌండ్, ఇసుక గాలి హోరు వినిపిస్తుంది. అప్పుడు కిరణ్ భయంగా ఆయాసపడుతూ, రే గౌతమ్, కారు బ్రేక్స్ పడట్లేదురా, ఏమైందిరా కారుకి అని అరుస్తున్నాడు. దానికి గౌతమ్ చాలా క్రూరంగా ప్రశాంతంగా, బ్రేక్స్ ఎలా పడతాయిరా కిరణ్, నేను బ్రేక్ ఆయిల్ పైప్ ఎప్పుడో కట్ చేశాను కదా అని అన్నాడు. అది విన్న అంజలికి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యింది. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అప్పుడు కిరణ్ నొప్పితో అరుస్తూ, రే గౌతమ్, ఎందుకురా ఇలా చేశావు, నేనేం చేశారా, రే నన్ను వదిలేరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదరా అని నొప్పితో విలవిల్లాడుతున్నాడు. అప్పుడు గౌతమ్ ఏమాత్రం కనికరం లేకుండా నవ్వుతూ, నీ ప్రాణం పోతేనే కదా నీ భార్య నాకు దక్కేది, అంజలి అంటే నాకు పిచ్చిరా, తనని నేను 6 ఏళ్ల క్రితమే ముందుగా ప్రేమించాను, కానీ ఆమె నిన్ను ప్రేమించింది, ఇప్పుడు నువ్వు పోతే ఆమెతో పాటు నీ ఆస్తి కూడా నాదే, ప్రపంచం దృష్టిలో ఇదొక యాక్సిడెంట్ రా, ఇప్పటికే చాలా తెలుసుకున్నావు కానీ ఇక చచ్చిపోరా నా బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు గౌతమ్. ఆ తర్వాత కారు లోయలో పడిన శబ్దం పెద్దగా వచ్చింది. ఆ ఆడియో రికార్డు కూడా అయిపోయింది. అంజలి ఆ ఇయర్ ఫోన్స్ తీసి కింద పడేసింది. ఆమెకు ఏం అర్థం కావడం లేదు. ఆమె వినిందంతా ఆమెకు ఒక కలలా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్ళాగట్లేదు. ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది. తన పక్కన ఏడాదిగా పడుకుంటున్న తన రెండో భర్త తన మొదటి భర్తను కిరాతకంగా చంపిన రాక్షసుడు అని అంజలికి అర్థమైంది. యాక్సిడెంట్లో తన ఫ్రెండ్ చనిపోయాడు అని ఏడ్చిన వాడే పక్కా ప్లాన్తో బ్రేక్స్ ఫెయిల్ చేసి తన ఫ్రెండును చంపాడు అని ఆ క్షణంలో అంజలికి గట్టిగా అరవాలనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీసులకు ఈ నిజం చెప్పాలి అనుకుంది. వంటింట్లో ఉన్న కత్తి తీసుకొని గౌతమ్ గొంతు కోయాలి అనుకుంది. కానీ ఆమె అలాగే ఒక రాయిలా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం కూడా ఆగిపోయాయి. కన్నీళ్లకు బదులుగా ఆమె కళ్ళల్లో చెప్పలేనంత పగ మొదలయ్యింది. పోలీసులకు చెప్తే ఏమవుతుంది? ఈ పగిలిన వాచ్ రికార్డింగ్ని కోర్టులో వాడు ఏదో ఒక పెద్ద లాయర్ని పెట్టి ఫేక్ అని నిరూపిస్తాడు. నా కిరణ్ చనిపోయాడు, ఇప్పుడు ఆ గౌతమ్ గాడిని జైలుకు పంపితే నా కడుపు మంట చల్లారుతుందా? లేదు, వాడు చావాలి. అది కూడా వాడికి చావు భయమేంటో ప్రతి క్షణం తెలుస్తూ చావాలి అని అంజలి మనసులో ఫిక్స్ అయ్యింది. ఆ రాత్రి గౌతమ్ ఆఫీస్ నుండి నవ్వుకుంటూ ఇంటికొచ్చాడు. అంజలి వాడికి ఎదురెళ్ళి మరీ కాఫీ ఇచ్చింది. ఆమె ముఖంలో కోపం లేదు, కన్నీళ్లు లేవు, ఒక అందమైన మాయతో కూడిన చిరునవ్వుంది. ఆ క్షణం నుండి అంజలి ఒక ఇల్లాలిలా కాదు, ఒక సైకో మాస్టర్ మైండ్ లాగా మారిపోయింది. అంజలి రివెంజ్ ప్లాన్ ఏ కత్తితోనో తుపాకీతోనో మొదలవ్వలేదు, గౌతమ్ మైండ్తో మొదలైంది. ఆ గౌతమ్ గాడికి పిచ్చెక్కేలా చేసే ఆట మొదలుపెట్టింది అంజలి. ఒకరోజు ఉదయం గౌతమ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ అద్దం మీద నీటి ఆవిరితో కిరణ్ అని రాసి ఉంది. అది చూసిన గౌతమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో బయటకు వచ్చిన గౌతమ్ అంజలికి ఆ విషయమంతా చెప్పి అక్కడ అది ఎవరు రాశారు అని అడిగాడు. అప్పుడు అంజలి చాలా అమాయకంగా, నేనేం రాయలేదు గౌతమ్, నువ్వే కిరణ్ గుర్తొచ్చి అలా రాసుకున్నావేమో, ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అనింది. గౌతమ్కి ఏమీ అర్థం కాలేదు. అంజలి కొట్టిన మొదటి దెబ్బకే గౌతంలో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. కిరణ్ బతికున్నప్పుడు ఒక స్పెషల్ పర్ఫ్యూమ్ వాడేవాడు. ఆ పర్ఫ్యూమ్ వాసన గౌతమ్కి బాగా తెలుసు. అయితే అంజలి సరిగ్గా అదే పర్ఫ్యూమ్ని తెప్పించి రాత్రిపూట గౌతమ్ నిద్రపోతున్నప్పుడు వాడి దిండు మీద, వాడి బట్టల మీద స్ప్రే చేయడం మొదలుపెట్టింది. ఉదయం లేవగానే గౌతమ్కి కిరణ్ తన పక్కనే ఉన్నట్టు వాసన వస్తుంది. కానీ అంజలి మాత్రం తనకేం వాసన రావట్లేదు అని చెప్పేది.
గౌతమ్ ఆఫీస్కి వెళ్ళినా అదే వాసన వస్తూ ఉండటంతో కిరణ్ చచ్చిపోయాడు కదా, మరేంటి వాడి పర్ఫ్యూమ్ వాసన నా దగ్గర వస్తుంది అని గౌతమ్కి మెంటలెక్కడం స్టార్ట్ అయ్యింది. అంజలి కొట్టిన రెండో దెబ్బ కూడా సక్సెస్ అయ్యింది అని అంజలికి గౌతమ్ ప్రవర్తన చూసినప్పుడు అర్థమైంది. ఒకరోజు అంజలి తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా భర్తకు నిద్ర పట్టడం లేదు అని చెప్పి కొన్ని స్ట్రాంగ్ నిద్ర మాత్రలు తీసుకుంది. అలాగే ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మనుషులకి భ్రమలు కలిగేలా చేసే కొన్ని డ్రగ్స్ను బ్లాక్ మార్కెట్ నుంచి కొనింది. రోజు రాత్రి గౌతమ్ తాగే పాలల్లో వాటిని కలపడం మొదలుపెట్టింది. ఆ మందుల ఎఫెక్ట్కి, ఆ డ్రగ్స్ ఎఫెక్ట్కి గౌతమ్కి రాత్రిపూట విచిత్రమైన కలలు రావడం స్టార్ట్ అయ్యాయి. కలలో కిరణ్ రక్తం కక్కుకుంటూ వాడి మీదకు రావడం, వాడి గొంతు పిసకడం లాంటివి కనిపించేవి. వాడు భయంతో చెమటలు కక్కుతూ అరుస్తూ నిద్రలేచేవాడు. అప్పుడు పక్కనే ఉన్న అంజలి వాడిని పట్టుకొని, ఏమైంది గౌతమ్, ఏమైనా పీడకలు వచ్చిందా అని చాలా కేరింగ్ చూపిస్తున్నట్టు నటిస్తూ వాడి భయాన్ని ఎంజాయ్ చేసేది. కానీ గౌతమ్ మాత్రం రోజురోజుకి పిచ్చివాడవుతున్నాడు. గౌతమ్ ఒక పక్క ఇంట్లో మెంటల్గా వీక్ అవుతుంటే అంజలి మాత్రం తన రివెంజ్ ప్లాన్లో రెండో అడుగు వేసింది. ఒక గుర్తు తెలియని ఈమెయిల్ నుండి రాజస్థాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఒక ఈమెయిల్ పంపింది. సుమారు 2 ఏళ్ల క్రితం జైసల్మేర్ హైవే మీద జరిగిన కిరణ్ యాక్సిడెంట్ సహజంగా జరిగింది కాదు, అది పక్కా హత్య. కారు బ్రేక్స్ వాటంతట అవే ఫెయిల్ అవ్వలేదు, కట్ చేయబడ్డాయి. ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, మీకే అసలు నిజాలు తెలుస్తాయి అని ఆ ఈమెయిల్లో రాసి ఉంది. దాంతో ఈ కేసుని డిఎస్పీ భాస్కర్ టేకప్ చేశాడు. భాస్కర్ ఆ యాక్సిడెంట్ ఫైల్స్, పోస్టుమార్టం రిపోర్ట్ మళ్ళీ ఓపెన్ చేశాడు. కిరణ్ తల పగిలిన విధానం, కారు లోయలో పడిన యాంగిల్లో ఏదో తేడా ఉందని భాస్కర్ పసిగట్టాడు. నేరుగా గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిన డిఎస్పీ భాస్కర్ అతని గన్ గౌతమ్ టేబుల్ మీద పెట్టి, మిస్టర్ గౌతమ్, మీ ఫ్రెండ్ కిరణ్ యాక్సిడెంట్ కేసు రీఓపెన్ అయింది. కారు బ్రేక్స్ కావాలనే ఎవరో కట్ చేశారని మాకు అనుమానం ఉంది. ఆ రోజు కారులో ఉన్నది మీరొక్కరే కదా, మీకు దాని గురించి ఏమైనా తెలుసా? అలాగే మీకెవరి మీదన్నా అనుమానం ఉందా అని అడగ్గా గౌతమ్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. అప్పటికే ఇంట్లో బయట కిరణ్ ఒక దెయ్యంలా మారి అతన్ని వెంటాడుతున్నాడు అన్న సైకలాజికల్ భయంతో గౌతమ్ ఉన్నాడు. పైగా ఇప్పుడు పోలీసులు ఎంటర్ అవ్వడంతో వాడికి పిచ్చెక్కిపోతుంది. వణుకుతున్న చేతులతో, నాకేం తెలియదు సార్, అది యాక్సిడెంటే, నాకెవరి మీద అనుమానం లేదు అని భాస్కర్ను పంపించేశాడు. కానీ భాస్కర్ మాత్రం వాడిని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. గౌతమ్ అకౌంట్స్, కాల్ డేటా మొత్తం తీయండి అని తన టీంకి ఆర్డర్ వేశాడు. అప్పుడు టైం రాత్రి 10 గంటలవుతుంది. గౌతమ్ భయంతో వణికిపోతూ ఇంటికి వచ్చాడు. పోలీసులు తనని అరెస్ట్ చేస్తారేమో, తన బండారం బయటపడుతుందేమో అనే విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు గౌతమ్. అప్పుడు అంజలి వాడి దగ్గరికి వెళ్ళి వాడి తల నిమురుతూ ఏమీ తెలియనట్టు, ఏమైంది గౌతమ్, ఎందుకంత భయపడుతున్నావు అని ప్రేమగా అడగ్గా గౌతమ్ ఏడుస్తూ, పోలీసులు కిరణ్ కేసుని రీఓపెన్ చేశారు అంజలి. కిరణ్ కారు బ్రేక్స్ ఎవరో కట్ చేశారట, నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. నాకెందుకో నేను జైలుకు వెళ్తాననిపిస్తుంది, నాకేమీ అర్థం కావట్లేదు, ప్లీజ్ అంజలి నన్ను కాపాడు అంటూ వాడికి తెలియకుండానే వాడి నోట్లో నుంచి నిజం బయటకు వచ్చేలా చేసింది అంజలి. అప్పుడు అంజలి వాడిని దగ్గరికి తీసుకొని వాడి చెవిలో చాలా ప్రేమగా మెల్లగా, నువ్వేం భయపడకు గౌతమ్, వాళ్ళు నిన్ను అరెస్ట్ చేయకుండా నేను కాపాడుతాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, రేపు రాత్రికి మనం ఇక్కడి నుండి పారిపోదాం, అంతా నేను చూసుకుంటాను అని చెప్పగా మరో దారి లేక గౌతమ్ అంజలిని గుడ్డిగా నమ్మేశాడు. నా భార్య నన్ను కాపాడబోతుంది అని మురిసిపోయి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. కానీ వాడిని హత్తుకొని ఉన్న అంజలి ముఖంలో ప్రేమ లేదు, జాలి లేదు, ఒక భయంకరమైన రక్తం గడ్డ కట్టించే సైకో నవ్వు ఉంది. ఆమె ప్లాన్ వేసింది వాడిని కాపాడటానికి కాదు, పోలీసులకు దొరకకుండా వాడిని భూమి మీద లేకుండా చేసి వాడి చావుని వాడి చేతులతోనే రాసుకునేలా చేయడానికి. అసలు అంజలి ప్లాన్ ఏంటి? పోలీసులు వెంబడిస్తుంటే అంజలి గౌతమ్తో ఆడిన ఆ ఫైనల్ మైండ్ గేమ్ ఏంటి? ప్రాణ స్నేహితుణ్ణి చంపిన రాక్షసుడు ఒక ఆడది పగతో కొట్టిన దెబ్బకి ఎలాంటి కుక్కచావు చచ్చాడు? డిఎస్పీ భాస్కర్ కళ్ళు కప్పి అంజలి ఆ హత్యని ఒక సూసైడ్లా ఎలా క్రియేట్ చేసింది? అసలు పోలీసులకే చెమటలు పట్టించిన ఈ కేసు క్లైమాక్స్ ఏంటి అనేది చూసే ముందు, చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకెంతో బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అది జోధ్పూర్లోని అంజలి ఇల్లు. సమయం రాత్రి 11 గంటలవుతుంది. గౌతమ్ భయంతో వణుకుతూ సోఫాలో కూర్చొని ఉన్నాడు.
డిఎస్పి భాస్కర్ ఏ క్షణమైనా వచ్చి తనను అరెస్ట్ చేస్తాడని వాడికి అర్థమైపోయింది. అంజలి గౌతమ్ పక్కన కూర్చొని చాలా ప్రేమగా వాడి చేతులు పట్టుకొని వాడికి నచ్చచెబుతున్నట్టు నటిస్తూ, గౌతమ్, పోలీసులు నీ అకౌంట్స్, కాల్ డేటా అన్నీ చెక్ చేస్తున్నారు. నువ్విక్కడుంటే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి నీ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. అలా జరగకూడదు అంటే మనం ఈ రాత్రికే ఇండియాను వదిలేసి దుబాయ్కి పారిపోవాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అనగా గౌతమ్ కళ్ళల్లో ఆశతో, ఏంటి అంజలి ఆ ప్లాన్? మనం ఎలా పారిపోగలం అని అడిగాడు. అప్పుడు అంజలి వాడి మైండ్ను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంది. పోలీసులు నిన్ను వెంబడించకూడదంటే నువ్వు చచ్చిపోయినట్టు వాళ్ళు నమ్మాలి గౌతమ్. నేను ఒక పాత కారుని ఏర్పాటు చేశాను. అందులో ఒక అనాథ శవాన్ని ఉంచి ఆ కారును లోయలో పడేసి కాల్చేద్దాం. అప్పుడు అందరూ నువ్వు చచ్చిపోయావు అనుకుంటారు. కానీ ఆ విషయాన్ని పోలీసులు కూడా నమ్మాలంటే నువ్వు ముందుగా ఒక సూసైడ్ లెటర్ రాయాలి అని చెప్పింది అంజలి. అది విన్న గౌతమ్కి ఏమీ అర్థం కాక, అసలు సూసైడ్ నోట్ ఎందుకు అంజలి అని అడిగాడు. అప్పుడు అంజలి నవ్వుతూ, నువ్వు కిరణ్ని చంపావన్న బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్టు నీ సొంత హ్యాండ్ రైటింగ్తో ఒక లెటర్ రాయి. ఆ లెటర్ పోలీసులకు దొరికితే ఇక కిరణ్ కేసు క్లోజ్ అవుతుంది. నువ్వు చచ్చిపోయావని అర్థమయ్యి వాళ్ళు ఇంక నిన్ను వెతకడం మానేస్తారు. ఆ తర్వాత మనం ఫేక్ పాస్పోర్ట్లు వాడి దుబాయ్ వెళ్ళి హాయిగా బతుకుదాం. ప్లీజ్ గౌతమ్, నా కోసం ఆ లెటర్ రాయి. మనిద్దరం సంతోషంగా బతుకుదాం అని బతిమాలుతున్నట్టు అడిగింది అంజలి. అప్పటికే అంజలి రోజు కొద్ది కొద్దిగా ఇస్తున్న డ్రగ్స్ వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల గౌతమ్ మెదడు ఆలోచించే శక్తిని కోల్పోయింది. తన భార్య తనను కాపాడటానికే ఇదంతా చేస్తుందని వాడు గుడ్డిగా నమ్మేశాడు. అంజలి ఒక తెల్ల కాగితం మరియు పెన్నుని గౌతమ్ చేతికి ఇచ్చింది. అప్పుడు గౌతమ్ తన సొంత చేతులతో, నన్ను క్షమించండి, నా స్నేహితుడు కిరణ్ది యాక్సిడెంట్ కాదు. అంజలి మీద ఉన్న మోజుతో కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేసి నేనే వాడిని చంపాను. ఆ పాపం ఇప్పుడు నన్ను వెంటాడుతుంది. అందుకే ఈ ఎడారిలో నా ప్రాణాలు నేనే తీసుకుంటున్నాను అని గౌతమ్ రాసి సంతకం చేశాడు. అంజలి ఆ కాగితాన్ని తీసుకొని లోపల ఒక సైకోలా నవ్వుకుంది. వాడికి తెలియకుండానే వాడి సూసైడ్ లెటర్ను వాడి చేతులతోనే రాయించేసింది. అప్పుడు టైం రాత్రి 1 గంట అవుతుంది. అంజలి, గౌతమ్ ఇద్దరు కారులో జైసల్మేర్ వైపు ప్రయాణిస్తున్నారు. చుట్టూ కిలోమీటర్ల కొద్దీ ఎడారి, ఎవ్వరూ కనిపించడం లేదు. కేవలం ఇసుక, చీకటి మాత్రమే ఉన్నాయి. జైసల్మేర్ ఊరి చివరన కిరణ్కి వాళ్ళ తాతల నుంచి లభించిన ఒక పాత పాడుబడ్డ గెస్ట్ హౌస్ ఉండటంతో ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. అప్పుడు గౌతమ్, అంజలి, ఏదో డెడ్ బాడీ ఉంది అన్నావు, ఆ డెడ్ బాడీ ఏది? మనం దుబాయ్కి ఎలా వెళ్తాం అని కొంచెం ఆత్రంగా అడిగాడు. అప్పుడు అంజలి, కొంచెం సేపు వెయిట్ చేయి గౌతమ్, అంతా సెట్ అవుతుంది. నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు, ముందు ఈ జ్యూస్ తాగు అని ఒక గ్లాస్ జ్యూస్ వాడి చేతికి ఇచ్చింది. గౌతమ్ దాన్ని గటగటా తాగేశాడు. కానీ అంజలి అందులో అప్పటికే ఒక హైడోస్ మత్తుమందు కలిపింది. అది తాగిన 10 నిమిషాలకే గౌతమ్కి కళ్ళు తిరగడం మొదలయ్యాయి. కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. కదలడానికి కూడా అతనికి శక్తి లేదు. వాడు అలాగే సోఫాలో కుప్పకూలిపోయి, అంజలి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, జ్యూస్లో ఏం కలిపావు అని మైకంలో భయంగా అడిగాడు. అంజలి సోఫాలో వాడి ఎదురుగా కూర్చుంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఆ అమాయకపు భార్య లేదు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమె ముఖంలో ఒక రాక్షసి, ఒక సైకో కనిపిస్తుంది. అప్పుడు అంజలి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక స్మార్ట్ వాచ్ తీసి టేబుల్ మీద పెట్టింది. ఆ వాచ్ చూడగానే గౌతమ్కి గొంతులో తడారిపోయింది. అది తన ఫ్రెండ్ కిరణ్ వాచ్ అని అతనికి తెలుసు. అంజలి ఆ వాచ్లో ప్లే బటన్ నొక్కింది. ఆ ఫామ్ హౌస్లో, ఆ నిశ్శబ్దమైన హాల్లో కిరణ్ చనిపోయే ముందు గౌతమ్ అతనితో ఎంత దారుణంగా మాట్లాడాడో ఆ ఆడియో రీసౌండ్లో వినిపిస్తుంది. అది వినగానే గౌతమ్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. అతనికి చెమటలు పడుతున్నాయి. భయంతో కళ్ళు పెద్దవి చేసి అంజలి వైపు చూస్తున్నాడు. వాడు పారిపోవాలి అనుకుంటున్నాడు. కానీ అంజలి జ్యూస్లో కలిపి ఇచ్చిన మత్తుమందు వల్ల వాడి శరీరం వాడి మాట వినడం లేదు. అప్పుడు అంజలి కన్నీళ్లతో, విపరీతమైన కోపంతో, విన్నావారా రాక్షసుడా, నా భర్త గొంతు విన్నావా? ఆయన నిన్ను ప్రాణ స్నేహితుడు అనుకుంటే నువ్వేమో ఆయన ప్రాణమే తీశావు. అతను చచ్చిపోతుంటే చూసి ఎంజాయ్ చేశావు కదరా. ఆఖరికి నేను కూడా నిన్ను నమ్మాను, ఒక దేవుడిలా చూసుకుంటున్నావు అనుకున్నాను. కానీ నువ్వు నా పక్కన పడుకున్న ప్రతి రాత్రి నాకు తెలియకుండానే నేను నా భర్తను చంపిన హంతకుడితో కాపురం చేశాన్రా. ఆ నిజం తెలిసినప్పుడు నా రక్తం ఎలా మరిగిపోయిందో తెలుసా, నా కడుపు ఎంత రగిలిపోయిందో తెలుసా అని అంజలి వాడి చొక్కా పట్టుకొని గట్టిగా లాగింది. నిన్ను పోలీసులకు అప్పగిస్తే హాయిగా జైల్లో కూర్చొని చెప్పకూడు తింటావు. నీకు ఆ శిక్ష సరిపోదు. అందుకే నిన్ను పిచ్చోణ్ణి చేశాను. నా కిరణ్ని గుర్తు చేసి నిన్ను ప్రతి క్షణం చంపాను.
ఇప్పుడు నీ సూసైడ్ లెటర్ కూడా నీ చేత్తోనే రాయించాను అని గట్టిగా నవ్వింది. గౌతమ్కి ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది. తాను అంజలి చేతిలో ఒక బకరా అయ్యానని, తన చావుని తానే ఆహ్వానించానని అతనికి అర్థమయ్యింది. గౌతమ్ కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి. నన్ను నన్ను వదిలే అంజలి అని మత్తులో మూలుగుతూ బతిమాలుతున్నాడు. అప్పుడు అంజలి ఒక తాడు తీసుకొని డ్రగ్స్ మత్తులో ఉండి ఎదురు తిరగలేని గౌతమ్ని కుర్చీకి కట్టేసింది. టేబుల్ మీద ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో సైనైడ్ కలిపింది. నువ్వు నా కిరణ్ని చంపినప్పుడు అతను ఎంత భయపడ్డాడో, అతను ఎంత బాధపడ్డాడో ఇప్పుడు నీ కళ్ళల్లో కూడా అదే భయాన్ని, బాధని నేను చూడాలి గౌతమ్. డిఎస్పి భాస్కర్ని ఇక్కడికి రమ్మని నేను ఆల్రెడీ అతనికి ఫోన్ చేశాను. ఆయన మరో 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు బతికుండి పోలీసులకు దొరకడం. అలా దొరికితే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో నిన్ను ఉరితీసేదాకా రోజు నరకం చూపిస్తారు. సమాజం కూడా నిన్ను చీకొడుతుంది. ఇక రెండోదేమో ఈ సైనైడ్ తాగి ప్రశాంతంగా చచ్చిపోవడం. చాయిస్ నీదే. నీకే ఆప్షన్ కావాలి అని అంజలి వాడి నోటి దగ్గర ఆ గ్లాస్ పెట్టింది. పోలీసు కార్ల సైరన్ సౌండ్ దూరంగా ఎడారిలో వినిపిస్తుంది. అంటే భాస్కర్ వచ్చేస్తున్నాడు. గౌతమ్కేమో జైలుకు వెళ్లడం ఇష్టం లేదు. అక్కడ పెట్టే 3rd డిగ్రీ టార్చర్, పరువు పోవడం ఊహించుకుంటేనే వాడికి వణుకు పుట్టింది. ఎలాగూ తను తప్పించుకోలేడు. తన సూసైడ్ నోట్ కూడా అంజలి చేతిలోనే ఉంది. తను బతకడం కష్టం అని గౌతమ్ ఫిక్స్ అయ్యాడు. అతను కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ గ్లాసులోని సైనైడ్ని తాగేశాడు. సరిగ్గా 10 సెకండ్లలోనే ఆ విషం వాడి నరాల్లోకి పాకింది. వాడు కుర్చీలో గిలగిలా కొట్టుకుంటున్నాడు. అంజలి మాత్రం వాడి కళ్ళల్లోకి కోపంగా, జాలి, కనికరం అనేది లేకుండా చూస్తుంది. నెమ్మదిగా గౌతమ్ కళ్ళల్లో ప్రాణం పోయింది. ప్రాణ స్నేహితుణ్ణి చంపిన రాక్షసుడు ఒక ఆడదాని చేతిలో కుక్క చావు చచ్చాడు. మరి కాసేపట్లో పోలీసులు వస్తారనగా గౌతమ్కి కట్టిన కట్లను అంజలి విప్పేసింది. కొన్ని నిమిషాల్లోనే డిఎస్పి భాస్కర్ తన టీంతో ఆ ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. లోపల ఉన్న దృశ్యం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. గౌతమ్ కుర్చీలో చచ్చిపోయి ఉన్నాడు. పక్కనే టేబుల్ మీద వాడు రాసిన సూసైడ్ లెటర్ ఉంది. అంజలి ఒక మూల కూర్చొని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. భాస్కర్ వెళ్ళి ఆ సూసైడ్ లెటర్ చదివాడు. అందులో కిరణ్ది యాక్సిడెంట్ కాదు, నేనే చంపాను, ఆ పాపం తట్టుకోలేక విషం తాగి చచ్చిపోతున్నాను అని రాసి ఉంది. అప్పుడు భాస్కర్ అంజలి దగ్గరికి వెళ్ళి, అంజలి గారు అసలు ఏం జరిగింది ఇక్కడ అని అడగ్గా అంజలి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, సార్, రాత్రి గౌతమ్ భయంతో ఇంటికి వచ్చాడు. నన్ను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు సార్. దేవుడిలాంటి నా మొదటి భర్త కిరణ్ని కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేసి అతనే చంపాడని ఇక్కడికి రాగానే చెప్పాడు సార్. ఆ నిజం విని నేను షాక్లో ఉండగానే మీ పోలీసు కార్ల సైరన్ సౌండ్ విని భయపడి తనతో పాటే జేబులో తెచ్చుకున్న విషాన్ని తాగి గౌతమ్ చచ్చిపోయాడు సార్. వాడు ఎంత పెద్ద రాక్షసుడో నాకు ఇప్పుడే తెలిసింది సార్ అని చెబుతూ అంజలి ఏడుస్తున్న ఏడుపు చూసి భాస్కర్కే జాలి వేసింది. పాపం ఒక అమాయకురాలు భర్త చనిపోయి బాధలో ఉంటే ఆ భర్త స్నేహితుడే చేరదీసినట్టు నటించి ఇంత ద్రోహం చేశాడా అని భాస్కర్ అనుకున్నాడు. ఫోరెన్సిక్ టీం అక్కడికి వచ్చింది. ఆ సూసైడ్ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ గౌతమ్దే అని కన్ఫర్మ్ అయ్యింది. వాడి బాడీలో పాయిజన్ ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. ఇదంతా ఒక పర్ఫెక్ట్ సూసైడ్ అని అందరూ క్లారిటీకి వచ్చారు. పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. కిరణ్ మర్డర్ కేసు క్లోజ్ అయ్యింది. హంతకుడు గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఆ కేసుని మూసేశారు. కిరణ్ ఆస్తులు, గౌతమ్ ఆస్తులు మొత్తం లీగల్గా అంజలి పేరు మీదకి వచ్చేశాయి. 1 నెల తర్వాత డిఎస్పి భాస్కర్ ఏదో పని మీద అంజలి ఇంటికి వెళ్ళాడు. అంజలి ప్రశాంతంగా కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఎలాంటి బాధ లేదు. భాస్కర్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ ఉండగా ఒక చిన్న అనుమానం అతని బుర్రలో స్టార్ట్ అయ్యింది. అప్పుడు భాస్కర్ అంజలితో, అంజలి గారు, గౌతమ్ మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లాడు అని చెప్పారు. కానీ అతను చనిపోయిన రోజు అతని బాడీలో పాయిజన్తో పాటు భారీగా స్లీపింగ్ పిల్స్ మరియు రెగ్యులర్గా డ్రగ్స్ కూడా ఇచ్చినట్టు రిపోర్ట్ వచ్చింది. బహుశా వాడికి ఆ పాయిజన్ ఎవరో పక్కా ప్లాన్తో ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. దాని గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు. అంజలి ఆ మాట వినగానే తన చేతిలో ఉన్న కాఫీ కప్పును కింద పెట్టింది. భాస్కర్ కళ్ళల్లోకి సూటిగా చూసి ఒక చిన్న నవ్వు నవ్వి చాలా కూల్గా, అవునా సార్, కానీ చట్టం ఆధారాలను మాత్రమే నమ్ముతుంది కదా. వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో వాడి సూసైడ్ లెటర్ చెప్తుంది. ఆ సూసైడ్ లెటర్ వాడే రాసినట్టు మీ రిపోర్ట్ చెప్పింది. మరి ఇంకా మీకు అనుమానం ఏంటి సార్? ఇంకో విషయం చెప్పనా సార్, దేవుడు న్యాయం చేయనప్పుడు కర్మ అనేది ఇలాగే అదృశ్యంగా వచ్చి ఏ ఆధారాలు లేకుండా పగ తీర్చుకుంటుంది సార్ అనింది అంజలి. భాస్కర్కి ఆమె మాటల్లో ఉన్న అర్థం తెలిసింది.
గౌతమ్ని చంపింది వాడి పశ్చాత్తాపం కాదు, ఈ అంజలినే అని భాస్కర్కి అర్థమైంది. కానీ అతని దగ్గర ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో అంజలి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ చేసింది అని భాస్కర్ నవ్వి, ఎస్ అంజలి, మీరు చెప్తుంది కరెక్టే, కర్మ ఎవరినీ వదలదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నమ్మకం అనే పునాది మీద కట్టిన బంధం ఎప్పుడూ కూలిపోదు. కానీ అదే నమ్మకాన్ని ఆయుధంగా వాడుకుంటే అది ఒక ఆడదాని చేతిలో ఎలా మరణశాసనంగా మారుతుందో అంజలి నిరూపించింది. గౌతమ్ ఒక ప్రాణ స్నేహితుల్లా నటించి కిరణ్ని చంపాడు. అంజలి ఒక అమాయకురాల్లా నటించి గౌతమ్ జీవితంతో ఆటలాడుకుంది. చట్టం కళ్ళుగప్పి నేరం చేసిన అంజలి ప్రశాంతంగా బయటపడి తన భర్తకు న్యాయం జరిగిందన్న ఆనందంతో తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. ఈ కథ మనకేం చెప్తుందంటే, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీ చేత ద్రోహం చేయబడిన వాళ్ళు మీ ముందు సైలెంట్గా నవ్వుతున్నారంటే ఆ నవ్వు వెనక మీ నాశనానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని అర్థం చేసుకోండి. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.